ఫ్రెండ్స్ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది. రాష్ట్రంలో ఉండే అర్హులైన ప్రతి ఒక్క రైతుకి పెట్టుబడి సాయం క్రింద ఇవ్వాల్సిన ఖరీఫ్ పంట పెట్టుబడి సాయాన్ని ఎట్టకేలకు ప్రభుత్వం అయితే విడుదలైతే చేయనుంది. దీనితో పాటు మరికొందరికి మాత్రమే 602 కోట్లు ఇవ్వాలని నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. అసలు 602 కోట్లు ఎవరికి ఇవ్వబోతున్నారు? అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభవ ఎవరైతే అర్హులు ఉన్నారో వారు తొందరగా అయితే ఈ యొక్క చిన్న పని చేయాల్సి అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇకైతే వీడియో ఎవరైతే చూస్తున్నారో కొత్తగా వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ఏపీ రాష్ట్రం వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే అందించింది. ఆస్తి మరియు పంట నష్టం క్రింద 4 లక్షల మందికి 602 కోట్లు అయితే నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేయగా ఇప్పటి వరకు బాధితుల ఖాతాలకు 570 కోట్లు అయితే జమ అయ్యాయి. కొందరికి బ్యాంక్ అకౌంట్లు ఇన్యాక్టివ్ కారణం వల్ల వారికి ఈ నష్టపరిహారం అనేది పెండింగ్లో ఉంది కాబట్టి వారి మరికొన్ని గంటల్లో ఈ అమౌంట్ అనేది చేయాలని వారికి పూర్తి స్థాయిలో అందిస్తామని ప్రభుత్వం అయితే ఈ అధికారుల ద్వారా వెల్లడించడం జరిగింది. సో అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభవ క్రింద అందాల్సిన డబ్బులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించిన మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం క్రింద పథకానికి ఈ పెట్టుబడి సాయం క్రింద పథకానికి 20,000 రూపాయలను మొదటి విడత క్రింద 10,000 రూపాయలను ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కార్యాచరణ మొదలుపెట్టింది మన ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం. సో దీనిలోని భాగంగానే దాదాపు 680 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే తొందరలోనే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో ఉండే అర్హులైన ప్రతి ఒక్క రైతుకి ఖరీఫ్ సీజన్లో అందాల్సిన పెట్టుబడి సాయం కింద అందాల్సిన 10,000 రూపాయలని తొందరలోనే వీరి ఖాతాలకైతే జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో ఈ అన్నదాత సుఖీభవ ఎవరైతే అర్హులు ఉన్నారో వారు తొందరగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయితే చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసిన వెంటనే మీకే తొందరగా పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో అదేవిధంగా ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ అనేది ఎవరైతే చేసుకోలేదో ప్రతి ఒక్క రైతు పంట పెట్టిన వారు ఈ క్రాప్ బుకింగ్ అనేది కూడా పూర్తిగా అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. సో ఎవరైతే ఈ ఖరీఫ్ సీజన్లో ఈ క్రాప్ బుకింగ్ అనేది ఎవరైతే చేసి ఉంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడనున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో ప్రతి ఒక్కరూ ఈ క్రాప్ బుకింగ్ అనేది చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే ఈ యొక్క జీవో అయితే జారీ చేస్తుందని చెప్తున్నారు. సో ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవడంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఈ ఆధార్ కార్డ్ లింక్ అనేది అంటే ఎంపీసీఐ లింక్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు చేసుకోవాల్సిందిగా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇంతేనండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ప్రతి ఒక్కరికి అయితే సమాధానం అయితే ఇస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రైతులకు ఇలాంటి ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరే ముందు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది. రాష్ట్రంలో ఉండే అర్హులైన ప్రతి ఒక్క రైతుకి పెట్టుబడి సాయం క్రింద ఇవ్వాల్సిన ఖరీఫ్ పంట పెట్టుబడి సాయాన్ని ఎట్టకేలకు ప్రభుత్వం అయితే విడుదలైతే చేయనుంది. దీనితో పాటు మరికొందరికి మాత్రమే 602 కోట్లు ఇవ్వాలని నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం. అసలు 602 కోట్లు ఎవరికి ఇవ్వబోతున్నారు? అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభవ ఎవరైతే అర్హులు ఉన్నారో వారు తొందరగా అయితే ఈ యొక్క చిన్న పని చేయాల్సి అయితే ఉంటుందండి.
సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇకైతే వీడియో ఎవరైతే చూస్తున్నారో కొత్తగా వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్దాం. ఏపీ రాష్ట్రం వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు మరియు వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం ఆర్థిక సాయం అయితే అందించింది. ఆస్తి మరియు పంట నష్టం క్రింద 4 లక్షల మందికి 602 కోట్లు అయితే నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అయితే నిధులైతే విడుదల చేయగా ఇప్పటి వరకు బాధితుల ఖాతాలకు 570 కోట్లు అయితే జమ అయ్యాయి. కొందరికి బ్యాంక్ అకౌంట్లు ఇన్యాక్టివ్ కారణం వల్ల వారికి ఈ నష్టపరిహారం అనేది పెండింగ్లో ఉంది కాబట్టి వారి మరికొన్ని గంటల్లో ఈ అమౌంట్ అనేది చేయాలని వారికి పూర్తి స్థాయిలో అందిస్తామని ప్రభుత్వం అయితే ఈ అధికారుల ద్వారా వెల్లడించడం జరిగింది. సో అదేవిధంగా ఈ అన్నదాత సుఖీభవ క్రింద అందాల్సిన డబ్బులను కూడా విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించి విధి విధానాలను రూపొందించిన మన రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం క్రింద పథకానికి 20,000 రూపాయలను మొదటి విడత క్రింద 10,000 రూపాయలను ఇవ్వాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా కార్యాచరణ మొదలుపెట్టింది మన ఏపీ రాష్ట్ర కూటమి ప్రభుత్వం. సో దీనిలోని భాగంగానే దాదాపు 680 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తే తొందరలోనే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రంలో ఉండే అర్హులైన ప్రతి ఒక్క రైతుకి ఖరీఫ్ సీజన్లో అందాల్సిన పెట్టుబడి సాయం కింద అందాల్సిన 10,000 రూపాయలని తొందరలోనే వీరి ఖాతాలకైతే జమ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సో ఈ అన్నదాత సుఖీభవ ఎవరైతే అర్హులు ఉన్నారో వారు తొందరగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయితే చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ డబ్బులను విడుదల చేసిన వెంటనే మీకే తొందరగా పడే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో అదేవిధంగా ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించి ఈ క్రాప్ బుకింగ్ అనేది ఎవరైతే చేసుకోలేదో ప్రతి ఒక్క రైతు పంట పెట్టిన వారు ఈ క్రాప్ బుకింగ్ అనేది కూడా పూర్తిగా అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. సో ఎవరైతే ఈ ఖరీఫ్ సీజన్లో ఈ క్రాప్ బుకింగ్ అనేది ఎవరైతే చేసి ఉంటారో వారికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే పడనున్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో ప్రతి ఒక్కరూ ఈ క్రాప్ బుకింగ్ అనేది చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే ఈ యొక్క జీవో అయితే జారీ చేస్తుందని చెప్తున్నారు. సో ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవడంతో పాటుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఈ ఆధార్ కార్డ్ లింక్ అనేది అంటే NPCI లింక్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు చేసుకోవాల్సిందిగా చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇంతేనండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. ప్రతి ఒక్కరికి అయితే సమాధానం ఇస్తాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రైతులకు ఇలాంటి ఒక చిన్న అప్డేట్ వచ్చిన వెంటనే మీరే ముందు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.